హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఉదయం 5 దగ్గర నుంచి మధ్యాహ్నం 12, 12:30 దాకా ఈ వీడియో ఉంటదనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక పొద్దున్నే నిద్ర లేవంగానే అట్లా తలుపు తీయటం ఆలస్యం. ఇంకా రెడీగా ఉంటాయన్నమాట. ఇంక మనం ఆటిని దాటుకొని ఇంక ఏ పని చేయటానికి ఉండదు. ఒక 5 నిమిషాలు, మరీ ఎక్కువసేపు కాదులెండి. ఒక 5 నిమిషాలు ఇంక 2 పోటీలు పడతా ఉంటాయన్నమాట. నేనంటే నేనని. ఇంకా ఆ పోటీలో అది రావొద్దని ఇది, ఇది రావొద్దని అది. ఇంకా 2 కరుసుకుంటున్నట్టే తగు ఆడుకుంటాయి. ఇంక చివరికి అది రాదు, ఇది రాదు అన్నట్టుగా ఇంక 2 తన్నుకున్నంత సేపు తన్నుకొని ఇంక అలిసిపోయి ఇంక అట్లా ఎడంగా కూర్చుంటాయి. ఈలోపు నేను గాని వాటిని దాటుకొని ఎళ్ళాననుకోండి, రెడీగా ఉంటాయనమాట మళ్ళీ పోటీ పడతానికి. ఇంక ప్రతిరోజు ఇలాగే జరుగుద్దిలెండి. కొంచెం సేపు నేను బయటికి రాంగానే ఇంక అలా నేనంటే నేనని జెప్పి ఇంకిద్దరు అంటే 2 వస్తా ఉంటాయనమాట నా దగ్గరికి. ఇంకా కొంచెం సేపయితే కాళ్ళు పట్టేసినట్టుగా ఉంటాయనమాట నాకు పొద్దున్నే లేవంగానే. ఇంకా 2, 3 సార్లు అటు ఇటు తిరుగుతా ఉంటాను. ఇంక కొంచెం సెట్ అయిన తర్వాత ఇంక పనైతే స్టార్ట్ జేస్తాననమాట. ఇంక నేను తిరుగుతా ఉంటే నా ఎనకాలే అసలు నేను గేట్ తీసుకొని బయటికెళ్ళిపోతున్నానేమోనని మళ్ళీ మధ్య మధ్యలో ఆ 2 ఆడతానే చెక్ జేస్తా ఉంటాయనమాట. ఇంక నేను కొంతసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఇంక బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెడదామని జెప్పి ఇంకా గేట్ అయితే తీశాను. ఇంక నేను గేట్ తీయటం ఆలస్యం రెడీగా ఉంటదనమాట పప్పి బయటికెళ్ళటానికి. ఇంక బయట కుక్కలేమో అసలు ఈ మధ్య బయట కుక్కలైతే చాలా ఎక్కువైపోయినాయండి వీధి కుక్కలు. ఒక 10, 15 కుక్కలున్నాయన్నమాట మేముండే దగ్గర. ఇంక అవైతే ఇదెప్పుడు బయటికెళ్ళిద్దా? ఎప్పుడు కరుద్దామా? అని చూస్తా ఉంటాయి. ఇప్పటికి 4, 5 సార్లు కరిపించుకొనొచ్చింది. వచ్చినప్పుడల్లా ఒక వారం, 10 రోజులు ముక్కుతా, మూలుగుతా పడుకుంటది. అయినా సిగ్గులేదులెండి దానికి. మళ్ళీ మళ్ళీ బయటికెళ్ళాలనే చూసిద్ది. ఇంక ఎళ్ళినప్పుడల్లా మాకు ఇంజెక్షన్‌లు చేయించటం, డాక్టర్ గారిని పిలవటం, మళ్ళీ మాకిదొక పననమాట. ఇంకా దాన్ని కాపలా కాసుకుంటా కూర్చోవాలి. ఎందుకులే ఈ గోలంతా అని జెప్పి, అసలు మనం ఎంత కాపలా కాసినా గూడా పరిగెత్తే రందిలోనే ఉంటది. ఈ గోలంతా ఎందుకని ఈ మధ్య అయితే గేటు తీసి వాకిలి ఊడ్చే టయానికి దాన్నయితే కట్టేసే ఉంచుతున్నాను. ఇక కట్టేసి ఇంక వాకిలి ఊడ్చేసి కడిగి ముగ్గు పెడదామని చెప్పి ఇంక పనైతే స్టార్ట్ చేశాననమాట. ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుంచే అసలు ఎంత ఉడుక్కుపోతుంది అంటే అసలు పని కూడా చేయలేము అన్నంత ఉడుక్కుపోతుందనమాట. ఎండైతే రాలేదింకా, కానీ ఉడుక్కుపోతుంది. అంటే రాత్రి కొంచెం లైట్‌గా వర్షం పడిందనమాట జల్లు. ఇంకా అప్పటినుంచి ఉడుక్కుపోతా ఉంది. ఇంక ఈ రోజంతా మబ్బు పట్టినట్టుగానే ఉందిలెండి. మబ్బు పట్టింది. తర్వాత వర్షం గూడా పడింది. ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టు అసలు ఇంక ఉడుక్కుపోతా ఉందనమాట. ఎలా అంటే మనం పైనుంచి ఒక బిందె నీళ్లు నెత్తి మీద పోసుకుంటే ఎలా ఉంటదో ఇంక అలా ఒళ్ళంతా తడిచిపోతుందనమాట. అయినా ఏ పనులు ఆపలేం గదా! టైంకి పనులు చేసుకోవాలి. ఉడుక్కుపోతా ఉందనమాట. ఒక 5 నిమిషాలు ఎళ్లి ఫ్యాన్ కింద కూర్చోను. మళ్ళొచ్చి పని జేసుకోను. ఇదే సరిపోయింది ఈ రోజంతా. ఇంకా వాకిలూడ్చి ముగ్గు పెట్టేస్తున్నా. ఇంక ఈ వర్షాకాలం వచ్చిందంటే మనం పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలన్నా గూడా విసుగ్గా అనిపిచ్చిద్దనమాట. ఎందుకంటే ఎప్పుడు వర్షం వచ్చిద్దో, ఎప్పుడు ఎండొచ్చిద్దో తెలీదన్నట్టుగా ఈ మధ్య కొంచెం సేపు ఎండ, కొంచెం సేపు వాన, కొంచెం సేపు ఉడుక్కుపోవటం. ఇంకట్లా రకరకాలుగా ఉంటుందనమాట వాతావరణం అయితే. ఇంక ఈరోజైతే నిద్ర లేచిన దగ్గర నుంచే ఇంక మామూలుగా లేదులెండి. ఉడుక్కుపోతా ఉంది. అయినా గూడా వాకిలి కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంక వర్షం వత్తే వచ్చిందిలే ఇంకా ఎలాగైతే అలా అయ్యిద్ది అన్నట్టుగా ఇంక కడిగి ముగ్గు పెట్టేశాననమాట. ఇక్కడ రోజు కడిగి ముగ్గు పెడుతున్నానే గానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు నాకైతే. ఎందుకంటే ఈ ర్యాంప్ కొత్తగా పోసాం గదా! కొత్తగా అంటే అదే ఒక సంవత్సరం పైన అయ్యిందిలెండి. అయితే పోసిన దగ్గర నుంచి ముగ్గేస్తున్నానే గానీ అంత తెల్లగా కనిపించట్లేదనమాట. ఇంకా ఈ ర్యాంప్ మీద కొంచెం కలరేసి ముగ్గులు పెట్టుకుంటే బావుంటది. కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిచ్చిద్ది అన్న ఐడియాతో ఉన్నాను. చూడాలి. ఈ మధ్య ఏ పని అనుకున్నా గూడా అస్సలు అవ్వట్లేదండి.
నేను అనుకున్న 5, 6 నెలలకు గూడా పనులు పూర్తవ్వట్లేదనమాట. అందుకే నేను అది జేస్తాను, ఇది జేస్తానని ఏదన్నా చెప్పాలన్నా గూడా భయంగా ఉంటుందనమాట. ఎప్పటినుంచో చెబుతున్నావు, నువ్వు చేసింది లేదు, పెట్టింది లేదు అన్నట్టుంటది గదా! ఇనేవాళ్ళకి గూడా. ఈ మధ్య అస్సల మనం అనుకున్నదొకటి, జరుగుతుందొకటి అయిపోతుంది. ఏ పని ముందుకు సాగట్లేదనమాట. అదెందుకో తెలీదు. అంతకుముందు ఏదన్నా అనుకున్నాను అంటే, ఆ పని వెంటనే అయిపోయేది. అసలు ముందు అది అయిపోయేదాకా నాకు గూడా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా అని ఎదురు చూస్తా. పని అయిపోయేదాకా నిద్రపోయేదాన్ని గాదు. ఈ మధ్య అలా గాదులెండి. అసలు ఏ పని ముందుకు సాగట్లా. అసలు ఏదన్నా ఇది చెయ్యాలి అని అనుకోవాలన్నా గూడా ఇది అవ్వదు, సావదులే అన్నట్టుగా అట్లా నాకు నేనే నిరాశకు గురవుతున్నాననమాట. ఇంకా ఏ పనులు అవ్వకపోతే ఇంకట్లా విసుగ్గా, చిరాకుగా అనిపిచ్చిద్ది గదా! ఇంకా ఇక్కడ గూడా కలరేసి ముగ్గెయ్యాలన్న కోరికైతే ఉంది. చూడాలి మరి ఎప్పటికి ఇది తీరిద్దో ఈ కోరిక. మొన్న ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ముగ్గులేయటానికని చెప్పి వచ్చారనమాట పెయింటర్స్. వాళ్ళకేస్తుంటే ఊరికే అసలు మనకు కూడా ఒక ఐడియా ఉంటది గదా అని చెప్పి ఇట్లా కలరేసి పెయింటేస్తే ఎంత అంటే వాళ్ళ ర్యాంప్ మీద ఏశారులెండి. ఇంకా అడిగాననమాట. ఎంత అవుద్ది అంటే ముగ్గు సైజుని బట్టి రేటుంటది అనన్నారు. వాళ్ళకేసిన ముగ్గు కొంచెం ఇప్పుడు నేనేసిన ముగ్గు మీద ఇంకొంచెం ఉంది. 500 600 తీసుకున్నారంట ఒక్కో ముగ్గుకి. అసలు నేనైతే వామ్మో! అనుకున్నాను. అంటే చూడటానికి బాగున్నాయిలెండి. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటున్నారేమో గానీ, మనకి ఇట్లా 500, 600 పెట్టి ఒక్కో ముగ్గుకి ఏయించడం అవసరమా అనిపిచ్చిద్ది నాకైతే. మనం ఏదైనా సరే చూసి చూసి ఖర్చు పెడతా ఉంటాం గాబట్టి, ఇంకా 500 పెట్టి అవసరమా అనుకున్నాను నేను. ఎందుకంటే నాకొచ్చు గదా ఏయటం. అందుకని అలా అనిపిచ్చిందనమాట. రాని వాళ్ళకంటే తప్పదు గదా! ఇంకా వేయించుకోవాలి. అదొకటి. కొంచెం మనం ఏసిన ముగ్గులకి, వాళ్ళేసిన ముగ్గులకి గూడా చాలా తేడా కొంచెం గాదులెండి చాలా తేడా ఉంటది. ఇంకా వాళ్ళు తొందరగా ఏస్తారు. ముగ్గులు గూడా నీట్‌గా బావుంటాయిలెండి వాళ్ళేసిన ముగ్గులు. ఇంకా అందుకని అంత రేటయినా గూడా ఇంకా అవి నచ్చినోళ్ళు వేయించుకుంటారు. ఇంకా నేను గూడా వెయ్యాలి అని అనుకుంటున్నా. చూద్దాం ఎప్పుడు కుదిరిద్దో. ఇంక బయట వాకిలి గడిగి ముగ్గు పెట్టేసి ఇంక లోపలికైతే వచ్చేసాను. ఇంక నాకు ఈ ఇల్లు, వాకిళ్ళు ఇవన్నీ ఊడ్చి కడుగుతా ఉంటే ప్రతిరోజు నాకొక డౌటొచ్చిద్దండి. నేను పోయిన జన్మలో మా అత్తగారినో, లేకపోతే మా తోడికోడలనో, లేకపోతే నాకొచ్చిన కోడలనో బాగా విసిగిచ్చుంటా. అలా ఊడువు, ఇలా కడుగు అని. అందుకే ఈ జన్మలో నా బతుకంతా పొద్దుగూకులు ఊడవటాలు, కడగటాలు, ఉతకటాలు, ఈ సర్దుకోవటాలు ఇవే సరిపోతున్నాయి. ఇంకా దానికి అంతు పొంతు ఉంటలేదనమాట. ఏ రోజుకి ఆ రోజు ఇదే పరిస్థితి. అందుకనే నాకనిపిస్తుంది పోయిన జన్మలో ఏమాత్రం మా అత్తగారినో, మా కోడలనో విసిగిచ్చుంటాను. అందుకే ఈ జన్మలో నా పరిస్థితి ఇలా ఉంది అని. అసలు ఎన్ని సార్లు కడగటం అవుతుందో, ఎన్ని సార్లు తుడవటం అవుతుందో అసలు ఇక అంతు పొంతు లేదనమాట. ఈరోజు ఉండి ఉండలేక దుప్పట్లు గూడా వేశాను మిషన్‌లో. ఆ! అసలు అంతలోనే ఎండ. పొద్దున్నేనేమో మబ్బు పట్టేసినట్టుగా ఉడుక్కుపోతా ఉంది. తర్వాత కొంచెం సేపటికేమో విపరీతంగా ఎండొచ్చింది. హమ్మయ్య! ఎండొచ్చిందిలే దుప్పట్లు ఎండిపోతాయి అనుకున్నా. ఆ ఎండకి ఈ బయటంతా ఊడ్చి, తుడిచి ఇయన్నీ చేసేటప్పటికి నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇంక అసలు ఎంత నీరసం వచ్చేసిందంటే, ఆ ఎండకి అసలు ఏంటో దడదడగా, నీరసంగా, తిక్క తిక్కగా అంటే ఎళ్లి పడుకుందాం అన్నట్టుగా అంత చిరాగ్గా ఉందన్నమాట ఎండ. ఇంక అయినా గూడా పని ఆపకుండా అంటే ఇంకా ఎండొచ్చిందంటే ఇంక అసలు చేయలేమని జెప్పి ఇంకా అలాగే ఊడ్చి తుడిచేసాను. బయటంతా కడిగేశాను. ఇంకా ఎండొస్తుంది గదా! ఎండిపోతాయిలే అన్నట్టుగా దుప్పట్లేసా. నిన్నేసిన దుప్పట్లో ఎండక నిన్న వర్షానికి నిన్న గూడా ఇలాగే కొంతసేపు ఎండ, కొంతసేపు వర్షం అలా వచ్చింది. అవి ఆరలేదని జెప్పి తీసుకెళ్ళి కొన్ని మంచాల మీద, కొన్ని సోఫాల మీద, కొన్ని రేకుల షెడ్‌లో దండాల మీద అట్లా ఆరేశాను. సరే అవి ఎండిన తర్వాత మిగతాయి ఏసుకోవచ్చుగా. ఆహా! మనం ఎందుకు కుదురుగ్గా కూర్చుంటాం. ఆ మిగతా దుప్పట్లు గూడా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్‌లో ఏశాను. ఇంక ఈరోజు గూడా అదే పరిస్థితి అనమాట. అంతలోనే ఎండ, అంతలోనే ఉడుక్కుపోవటం, అంతలోనే వర్షం. ఇంకా అలా అయిపోయిందనమాట ఈరోజు గూడా. ఇంక ఈరోజు మా వారు గుడికెళ్తా అన్నారని జెప్పి ఇంకా పొద్దున్నే దుప్పట్లయ్యి నిన్న కొన్ని ఉతికానని జెప్పాను గదా! ఇంక ఈరోజు గూడా మిగతాయి ఏసేసి ఇంక ఇళ్ళన్నీ ఊడ్చి తుడిచేసాననమాట. లోపల తుడవటం అయిపోయింది. ఇంక బయట తుడుచుకొస్తున్నా. ఇంక బయట సాంతం అంటే పంచ తుడిచాను. ఇంక ఈ బయట కూడా తుడిసేసి అటు రేకుల షెడ్ వైపు అయితే ఇంక కడిగేసేయాలనమాట. ఇంకా గుడికెళ్తా అన్నారని జెప్పి ఇంక పొద్దున్నే
పని అమ్మటే పని ఇంకా హడావిడిగా చేసేసుకున్నాను. అయితే ఈరోజు నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అన్నట్టు ముందు పని ఎనక, ఎనక పని ముందు అయిపోయిందనమాట. ఇంక రోజు పొద్దున్నే లేవంగానే వాకిలి కడిగి ముగ్గు పెట్టేసి, ఇంక గిన్నెలు కడిగేస్తాను. తర్వాత ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడుచుకొని, ఇంకా టిఫిన్ పని, వంట పని అట్లా ఒకదానెమ్మట ఒకటి చేసుకుంటాను. ఈరోజు పనులన్నీ రివర్స్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి, ఇల్లు తుడుచుకొచ్చి బయటంతా కడిగాను. ఇంక గిన్నెలు అవి కూడా కడగలేదనమాట. ఇంక ఈ బయట ఇవన్నీ తుడిచేటప్పటికే నాకు చాలా టైం పట్టింది. ఇంక ఇటు రేకుల కింద కూడా ఈ మెల్ల అంతా కూడా శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసాననమాట. ఇంకా అక్కడ పంపు దగ్గర కనపడుతున్నాయి కదా గిన్నెలు, ఇప్పుడు అవైతే కడగాలి. నేను ఎక్కువ శాతం నైటే కడిగి పెట్టుకుంటా. ఇంకా నైట్ కుదరదు అంటే కొంచెం నాకు పని ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే ఈ రోజుకి నేను కడగలేను అనుకున్నప్పుడు ఇంక పొద్దున్నే కడిగేసుకుంటాననమాట. ఇంక ఈ బయట అంతా శుభ్రం చేయటం అయిపోయినాక ఇంకా అంట్లు అవి కూడా కడిగేసి, ఇంక అప్పటికే అసలు చెమట పోసి ఎట్లా ఉంది అంటే ఇంక పైనుంచి కిందకి తడిచిపోయాననమాట. ఇంక లాభం లేదు, ఫస్ట్ స్నానం చేసి రావాలని చెప్పి వెళ్ళి స్నానానికి వెళ్ళాను. ఇంక ఈలోపు హనీ అయితే టమాటా రసం పెట్టింది. ఇంకా అలాగే పక్కన రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట నేను. ఇంక ఈ అన్నం అది ఉడికేలోపు ఇంక ఈ దుప్పట్లు ఇవన్నీ తీసి సర్దుకుందాం అని చెప్పి ఇంక తీసాననమాట. ఇవి తీసి సర్దుకుందాం అనుకున్నాను కానీ ఈలోపే నాకు అనుకోకుండా వేరే పని పడింది. ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకునేటప్పటికి నైటు 7, 7:30 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు నైటు 7 7:30 అప్పుడు ఇంకా దుప్పట్లు, కర్టన్లు ఇవన్నీ ఎక్కడ సర్దుకున్నాను. ఇంకొకసారి మనం అనుకున్న టైంకి చేయలేకపోతాం. అనుకోని పనులు పడ్డప్పుడు తప్పదు కదా. ఇక్కడ చూసారా నల్లగా మబ్బు పట్టుకొచ్చి అసలు ఎంత గాలి దోలుతుందో. అసలు 2, 3 రోజుల నుంచి అసలు ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉందిలేండి. అంటే మనకి వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. మరీ నిన్న ఇవాళ అయితే మరీ అనమాట. అంతలోనే వర్షం, అంతలోనే గాలి, అంతలోనే ఉడుక్కుపోవటం, అంతలోనే విపరీతంగా ఎండ. రకరకాలుగా వాతావరణం మారుతూ ఉందన్నమాట. ఇందాక అంత ఎండ వచ్చిందా అంటే పొద్దున, ఇప్పుడు చూడండి మబ్బు నల్లగా పట్టేసి గాలి తోలుతూ ఉందన్నమాట. ఫుల్గా వర్షం పడిద్ది అన్నట్టుగా. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అంటే పొద్దున తీసుకొచ్చి ఇక్కడ లోపల పెట్టాను కానీ ఇంకా నాకు సర్దుకోవడానికి కుదరలేదనమాట. ఇంక ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. ఇక్కడ ఈ సోఫాను చూసి అయితే మాత్రం అస్సలు దడుచుకోవద్దు. మా అత్తయ్య తలకు రాసిన నూనె అంతా ఈ సోఫాకే ఉంటుంది అనమాట. కుర్చీలు 2 బాగానే ఉంటాయి కానీ ఇంక ఈ సోఫా వచ్చేసి ఇంకా కింద కూర్చునే దగ్గర సగం నుంచి కింద అంతా బాగానే ఉంటుంది. పైన ఇంక అంత నూనె పీల్చేసింది అనమాట. ఏదన్నా నేను ఇట్లాగే బెడ్షీట్ ఏదన్నా వేస్తాననుకోండి, ఇంకా మా అత్తయ్య అయితే అదేంటో జారిపోతుంది అని చెప్పి తీసి గొట్టేసిద్ది అనమాట. ఇంకా తలకు రాసుకున్న నూనె అంతా దీనికే పట్టేస్తుంది. ఇంకా ఈ సోఫాల మీద కూడా సెట్ అయితే తీసుకున్నాను కానీ ఇంకా అది రోజు వేయటం లేదు. ఎప్పుడన్నా ఫంక్షన్లప్పుడు, పండగలప్పుడు అట్లా వేస్తూ ఉంటానన్నమాట. అవి చాలా రేట్ అండి. చాలా రేటు అంటే నాకు రేట్ ఎక్కువ అనిపించింది అనమాట. 3:30 ఎంతో అయ్యింది. దివాన్ కాట్ మీద దుప్పటియాను, ఈ సోఫాల మీద బెడ్లు అదే వాటిని ఏమంటారు, దుప్పట్లు లాంటి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మడతేసి పెట్టాను అవి అనమాట. అవి సెట్ 3,300 3,500 ఎంత అయ్యింది. అప్పటి నుంచి అమ్మో ఎంత ఖర్చు పెట్టి రోజు వేయటం ఎందుకు, ఎప్పుడన్నా ఫంక్షన్లప్పుడు పండగలప్పుడు అట్లా వేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా అట్లా వేస్తూ ఉంటాను. మిగతా టైంలో తీసి లోపల పెడతా ఉంటాను అనమాట. ఇంకా రోజునేమో ఇట్లా చిన్నది బెడ్షీట్ ఉంటే అది వేస్తూ ఉంటాను. ఇంక ఈ మంచాలకి కూడా ఇట్లా దుప్పట్లని కుచ్చులు కుట్టి ఇట్లా కడతా ఉంటానన్నమాట, దుమ్ము కొట్టుకోకుండా ఉంటుంది అని. అంటే ఇప్పుడు వాళ్ళకి ఐడియా ఉందో లేదో కానీ మేము చిన్నప్పుడు ఎక్కువగా నవ్వారు మంచాలు ఉండేవి. ఆ మంచాలకి దుమ్ము కొట్టుకుపోకుండా ఇట్లా దుప్పట్లనే కుచ్చులు కట్టి ఇట్లా కట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు కానీ ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళు కట్టుకోవడం అలవాటు కదా, ఇంకా నాకు కూడా ఇంకా అదే అలవాటు అయిందనమాట. మనకి ఈ చిన్న దుప్పట్లు దొరుకుతాయి కదా, 100 రూపాయల దుప్పట్లు, అంటే సొసైటీ దుప్పట్లు అంటే ఐడియా ఉంటుందేమో. అంటే మేము ఉండే దగ్గర అట్లా అంటారు సొసైటీ. అంటే ఈ దుప్పట్లు అక్కడ తయారు చేస్తారనమాట. ఇంకా అక్కడ తెచ్చుకొని అంటే తక్కువ రేట్లో వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ దుప్పటి ఒక్కోటి 100 రూపాయలు. నేను కొని కూడా 9 ఏళ్ళు 8 ఏళ్ళు అట్లా అవుతా ఉంది. ఇప్పటికీ అసలు కలర్ బావటం కానీ చెక్కు చెదరలేదు. సొసైటీ దుప్పట్లు అనేవి తొందరగా కలర్ కూడా పోవన్నమాట. ఇంకా అవి తెచ్చి ఇట్లా కుచ్చులు నేనే కుట్టుకుంటాను, మిషన్ మీద కుట్టుకొని ఇంక ఇలా కడతా ఉంటానన్నమాట.
అంతకుముందైతే ఇట్లా అడుగు వైపు గూడా ఒకటి కట్టేదాన్ని. అడుగు వైపుది ఫస్ట్ కట్టి తర్వాత పైది కట్టేదాన్ని. అలా కడతంటే మంచం బయటికి, లోపలికి తీసుకెళ్ళాలి అంటే పట్టుకోవడానికి వీలు కుదరట్లేదనమాట. ఇంక అందుకని ఈ మధ్య అడుగును కట్టడం మానేశాను. ఇంకా ప్రతి మంచాలకి ఇంక అలాగే కట్టుకుంటా. ఇంక ఇక్కడ చిన్న మంచం ఉంది గదా! ఇంక దానికైతే కట్టలేదు. ఎందుకంటే అది కొంచెం ఉతకాలి అని అనుకుంటున్నాను. ఇంకా అందుకోసం అని జెప్పి ఇంక దానికి కట్టలేదనమాట. ఇంక ఈ మంచాల మీద డబుల్ కాట్ మంచం మీద ఇంకా అంటే కిటికీలకి వీటన్నిటికి ఇంకా కర్టన్లు అవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నాననమాట. ఇంక ఈ దుప్పటొచ్చేసి నాకు భలే నచ్చిందండి కలరు. ఎందుకో తెలీదు భలే కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇది ఏసిన ప్రతిసారి రూమంతా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చిద్ది. నాకు భలే అనిపిస్తది బెడ్‌షీట్‌ని చూసినప్పుడల్లా. ఇంకా ఇవన్నీ సర్దుకోవటం అయిపోయిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.